నమస్తే. ప్రస్తుతం మనం కింగ్కోటి ఉమెన్ హాస్టల్లో ఉన్న గవర్నమెంట్ విద్యార్థులు పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు. కారణం ఏంటంటే పురుగుల అన్నం, ఎలుకలు తిరిగిన అన్నం పెడుతున్నారు. అదే ప్రధానంగా ఇక్కడ ఉన్నారు విద్యార్థులు మొత్తం. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానంగా చెప్తుంటాడు, సన్న బియ్యం ఇస్తున్నాం మేము, అద్భుతంగా ఉన్నాయని ఆయన పదే పదే చెప్పుకుంటున్నాడు. ఇగో ఈమె చేతిలో ఒకసారి బియ్యం చూపించండి, ఎంత అద్భుతంగా ఉన్నాయో ఒకసారి చూడండి. మన దగ్గర విద్యార్థులు ఉన్నారు. ఈ హాస్టల్లో ప్రధానంగా డిగ్రీ అంటే ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యార్థులు చదువుతున్నారు. ఎన్నో రోజుల నుంచి కంప్లీట్ ఇస్తున్నా కానీ ఇదే రకంగా ఉందంటే ఒకసారి మాట్లాడదాం. విద్యార్థులే ఉన్నారు, వాళ్ళ మాటల్లో ఏం జరుగుతుంది ఇక్కడ. సార్ నేను బీటెక్ ఫైనల్ ఇయర్. యాక్చువల్లీ నేను ఇక్కడ ఉండబట్టి 3 years అవుతుంది. ఈ 3 years నుండి ఇదే ఫుడ్, ఇందులో చేంజ్ లేదు. ఫస్ట్ 2 years ఫస్ట్ మేడం వేరే మేడం ఉండే అనసూయ అని, తను బెటర్. ఎందుకంటే ఇంత ఫుడ్ అయితే ఇట్లా లేదు అసలు అప్పుడు మాకు. ఇప్పుడు ఎప్పుడైతే ఈమె ఇక్కడ వచ్చిందో, ఈమె మాకు 1 year అవుతుంది వచ్చి, ఇప్పుడు మ్యాక్స్ 7 months అనుకోండి. సమీనా 7 months అవుతుంది వచ్చిన దగ్గర నుండి. మేము వేరే ఆంటీ ఊడ్చే ఆంటీ క్లీన్ ఊడుస్తుంది, ఆమె పైన కంప్లైంట్ చేస్తే ఆమె తీసేసింది. ఆమెను తీసేసిరు అని మేము కంప్లైంట్ చేస్తే ఉన్న ఆంటీని కూడా తీసేసిరు. కుక్ని తీసేసిన తర్వాతకి వేరే ఆమెని వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకున్న తర్వాతకి ఆమె ఎట్లా అంటే ఆమె హ్యాండ్ ఓవర్లో పెట్టుకోవడం. పిల్లలు ఏం చెప్పినా చేయొద్దు, లైక్ 9కే గేట్ లాక్ వేయాలి. పార్ట్ టైం జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు 9:30కి వస్తారు. మా ఫ్రెండ్ ఒక ఆమె ఉంది, 9:30కి వస్తుంది. తను 9:30కి వస్తే గేట్ లాక్ తీయదు. బయట నిల్చుంటే అందరు గలీజ్గా చూస్తారు, ఇట్లా కిందికి మీదకి చూస్తే దానికి ఆన్సర్ ఉండదు మా దగ్గర. ఒక్క నిమిషం. ఒకరోజు నేను ఎగ్జామ్ రాసి వస్తున్నా, ఆల్రెడీ 9 అయింది, 8:30కే లాక్ వేయించారు. ఇక్కడ మ్యాక్స్ ఒక 20 to 25 members బయట వెయిట్ చేసి ఉండరు. 1 hour వెయిట్ చేయించింది. అమ్మాయిని 1 hour నువ్వు బయట అంతసేపు ఎట్లా వెయిట్ చేపిస్తావు? 1 hour వెయిట్ చేయించింది. ఆమె కాల్ చేస్తేనే గేట్ లాక్ తీస్తారంట. ఆమె కాల్ చేస్తే కాల్ ఆన్సర్ చేయదు. అఫీషియల్ గ్రూప్లోనేమో ఆమె ఉండదు, మేము ఉంటాం. మేము మెసేజ్ చేసుకుని ఏం చేసుకుంటాం? ఆమున్న గ్రూప్లో మాకు మెసేజ్ చేయడానికి యాక్సెస్ ఉండదు. ఇది ఫుడ్ మాది. ఎట్లా అంటే పురుగులు, ఇదే పురుగులు వస్తాయి. నా దగ్గర ఒక ఫోటో ఉంది. ఉదయం నుంచి మీ మెనూ ఎట్లా ఉంటుంది అది చెప్పండి. చూడండి, ఇది బొద్దింక. నైట్ వచ్చింది, ఇది నైట్ ఫుడ్ ఎవరు తినలేదు. ఈ బొద్దింక వచ్చిన ఫుడ్ ఎవరు తింటారని మళ్ళీ ఎట్లా 30 members చేయించింది అంటే అది ఎవరికి రాలే. మళ్ళీ అది ఎవరు తిన్నారో కూడా తెలియదు. ఇది నిన్న నైట్ ఇట్లా అయింది కాబట్టి మేము రోడ్ ఎక్కాల్సి వచ్చింది. ఫస్ట్ థింగ్, ఇన్ని రోజులు ఓపిక పట్టి ఈ రోజు రోడ్ ఎక్కితే మళ్ళీ ఈ రోజు కూడా సేమ్ లోపలికి తీసుకొచ్చి ఏం చెప్తారు? మాకు ఏం చేస్తారు? ఇదే ఎట్లా నుంచి మీ మెనూ ఎట్లా ఉంటుంది? టిఫిన్స్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ అవి ఎట్లుంటాయి? ఆ ఫుడ్ ఎట్లా వండుతున్నారు అది అంతా ఒకసారి. సార్ ఫుడ్ వచ్చేసి లైక్ నేను డే టు డే చెప్పేస్తా. ఎట్లా అంటే మార్నింగ్ రైస్ చేస్తారు, అదే రైస్ బాక్స్ పెట్టుకోవాలి లంచ్కి. అండ్ ఏమంటారు, మార్నింగ్ టిఫిన్కి కూడా మళ్ళీ అదే రైస్. నీకు ఆఫ్టర్నూన్కి కూడా మార్నింగే వండి పెట్టేస్తే ఆఫ్టర్నూన్ మేము ఆ చల్లన్నం తినాలా? అంత ఏం తక్కువ ఉంది మాకు గవర్నమెంట్ శాంక్షన్ చేస్తుంది కదా అమౌంట్, ఆ అమౌంట్కి నువ్వు న్యాయం చేయి. అంతేగాని అది లేకుండా మార్నింగ్ వండి పెడితే మేము ఆఫ్టర్నూన్ తినాలి. అందులో కూడా ఇట్లా అస్సలు నీట్నెస్ ఉండదు. చూడండి మీరు, ఒక్క నిమిషం. శానిటరీ ప్యాడ్స్ వేసే బకెట్ తోని బియ్యం కడుగుతారు. అర్థం చేసుకోండి, శానిటరీ ప్యాడ్స్ వేసే బకెట్, దాంతో వండుతారు. వాళ్ళకి ఎట్లా అంటే వాళ్ళకి హైజీనిక్ లేదు ఆ వర్కర్స్ కి. ఒకసారి మీరు అందులో చూడండి, ఆమె డ్రెస్సెస్ ఎక్కడ మరి దారుణంగా ఉంది. ఒక నిమిషం ఆగండి మీరు. ఒకసారి ఈ ఫుడ్ సెక్షన్ చూస్తే చూడండి, లోపల ఇట్లా ఉంటుంది రైస్. ఇట్లే ఉంటది. ఇది మేము డైలీ, ఈ రోజు ఇంకా కొంచెం బెటర్ అనుకోండి, ఇంకా నాకేం పురుగులు కనిపిస్తలేవు. అయ్యో చూడండి, హెయిర్స్, ఇగో కర్రీ అన్నది అట్లుంటది మా పరిస్థితి. లోపలికి రండి ఒక్కసారి. ఇడ్లీ సండే మార్నింగ్ మాత్రమే పెడతారు, అంతే. నో ఇడ్లీ, రోజు రైసే. సండే మార్నింగ్ ఇడ్లీ. ఈ ఇడ్లీ ఇట్లుంటది, దానికి ఒక పేరు, అంతేగాని రైసే. ఒకసారి ఇంకా లోపలికి వెళ్దాము. వంటకు సంబంధించిన పదార్థాలు అన్ని ఇక్కడ ఉన్నాయి. ఆయిల్ ప్యాకెట్ ఇక్కడ 180 members ఉంటారు. 180 members కి ఒక ఆయిల్ ప్యాకెట్. 180 members ఇంట్లో మనం ఇది మనకి కరెక్ట్ గా వాడితే 1 week కూడా రాదన్నా. 180 members కి ఒక్క ప్యాకెట్. ఇది రైస్ ఈ రోజు కొంచెం నిజం, ఈ రోజు అన్ని చేంజ్ చేసారు. ఇగో చూడండి, ఈ రోజు ఈ రైస్ ఇగో ఇట్లుంది. ఈ రోజు
నేను పెట్టింది రోజు పెట్టే రైస్ మాకు అగో ఈ రోజు ఇగో సెట్ అయినాయి ఇవి ఎట్లా పడితే అట్లా ఉంటాయి ఈడ ఇగో హైజనిక్ గుండ ఈగలు వెళ్తున్నాయి అందులోకి వెళ్ళాక చూడండి అదే హైజనిక్ గుండదాడ ఇగో చూడండి ఈరోజు అన్ని క్లీన్ చేసి పెట్టిండ్రు అన్న పాయింట్ మీకు అర్థమైతలేదు క్లీన్ చేసి పెట్టిండ్రు అన్ని ఆ స్ప్రౌట్స్ కొత్తగా ఈ రోజు స్ప్రౌట్స్ కొత్తగా ఈ రోజు ఇన్ని రోజులు ఏది లేదు మీడియా అతిథులు వస్తారని నైట్ మేము అంతా చేసినాం కదా నైట్ మేము ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసినాం ఇది ఇదే కంటిన్యూ చేస్తే అది చూడండి చూడండి ఇవి మాకు పెట్టే వెజిటేబుల్స్ ఇవి మాకు పెట్టే వెజిటేబుల్స్ డైలీ ఇది ఒక ఏం చేస్తారు మళ్ళీ దీన్ని చేసి మొత్తం సూప్ అది అంటే వాస్తవంగా కూడా ఈ పశువులు కూడా తినవు నాకు తెలిసి పశువులు కూడా తినవు ఇవి పశువులు కూడా తినవు అదే ఆ బకెట్స్ అక్కడ ఉన్న బకెట్స్ తోని ఈ వాష్ సెక్షన్ చూద్దాం ఒకసారి ఇక్కడ ఏం జరుగుతుంది మీకు గిన్నెలు ఎట్లా వాష్ చేసుకుంటారు వాళ్ళు బట్టలు మిగతా అన్ని ఇక్కడే వాళ్ళకి చూడండి ఆ బకెట్ తోని రైస్ కడుగుతారు మాకు ఆ బకెట్ తో మాకు రైస్ కడుగుతారు అందులో ప్యాడ్ చేసే బకెట్ అన్ని అందులోనే చేస్తారు ఇది వాళ్ళ వాష్ ఏంటంటే యాక్చువల్లీ ఇవి పైన ఉండే శానిటరీ ప్యాడ్స్ మేము వేస్తుండే అవి ఏం చేసిండ్రు అంటే వీళ్ళకి తెచ్చుకో చేత కాదు కదా ఫండ్ వచ్చిన మింగాలయ దాన్ని అది తెచ్చుకో చేత కాక అవి తీసుకొచ్చి ఈడ పెట్టి వీటితో రైస్ కడుగుతారు కొనుక్కొచ్చుకోరు బకెట్స్ ప్రధానంగా ఈమె 7 months నుంచి ఇక్కడ చార్జ్ తీసుకున్నదా అవును ఎందుకు ఇంత వ్యవహారం ఉంది అనేది ప్రధానంగా తెలుస్తుంది అంటే ఏమైనా పర్సనల్ గా తీసుకున్నదా విద్యార్థుల మీద కోపం లేకపోతే ఏంది లేకపోతే ఏమైనా అవినీతి జరుగుతుందా ఇక్కడ లెటర్ ఇచ్చినప్పటి నుండి అన్న ఉస్మానియా యూనివర్సిటీ నా పేరు నేను ఉస్మానియా యూనివర్సిటీ నేను బిఎస్ఎఫ్ఐ గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ దాదాపు 7 నెలల నుంచి హాస్టల్లో దారుణమైన పరిస్థితి పశువులకు రేవంత్ రెడ్డి రోజుకి ఎంత 90 రూపాయలు కేటాయిస్తుండు పశువులకు అంటే మా పిల్లలకి ఎంత 70 రూపాయలు అంటే పశువుల కన్నా హీనంగానా ప్రభుత్వమే ఆయన ఏమంటుండో పశువుల కన్నా హీనంగా ప్రత్యక్షంగానే చూపెడుతుండు ఏడుకైనా పురుగులన్నం ఈ హాస్టల్ కాదు హైదరాబాద్లో 35 హాస్టల్ ఉన్నాయి విద్యార్థుల పరిస్థితి ఈ విధంగానే ఉంది పురుగులన్నం పెట్టి మాకు కలెక్టర్ దగ్గరికి పోతే కలెక్టర్కి 10 లెటర్లు ఇచ్చినాం డీడీకి 20 లెటర్లు ఇచ్చినాం అయినా కానీ మా విద్యార్థుల పరిస్థితి ఇదే విధంగా అదే ఆ రేవంత్ రెడ్డికి సంబంధించిన ఆ రెడ్డి హాస్టల్ అగ్రవర్ణాల హాస్టల్ చూడండి అక్కడ డ్యూప్లెస్ లాగా ఉంటాయి మా బతుకులు ఏమో ఇట్లా అంటే పశువుల కన్నా హీనంగా ఉన్నాయి మా బతుకులు రోజుకు రోజు మాకు కనీసము ఇక్కడ మన చెల్లెళ్ళు ఉంటారు మా చెల్లెలే మా ఓన్ సిస్టరే ఇక్కడ ఉంది బాత్రూమ్ మార్నింగ్ వాష్రూమ్స్కి వెళ్ళడానికి కూడా వాటర్ రావు అలాంటి పరిస్థితి ఒకవేళ అలా కూతుర్లు ఉంటే ఆ ఎమ్మెల్యేల ఎంపీల కూతుర్లు ఉంటే వాళ్ళ పరిస్థితి ఈ విధంగానే ఉండనా ఒకసారి రేవంత్ రెడ్డి కాపాడతారు నువ్వు ఆలోచించు ఇక్కడ మీ పిల్లలే మీ జాతి బిడ్డలే ఉంటారు నువ్వు ఇలా ఈ విధంగానే ఆలోచించుగా కేవలం వీళ్ళు దళితులు వీళ్ళు ఊర్ల నుంచి డబ్బులు లేక ఇటుకొస్తారు వీళ్ళ బతుకులు ఇంతే అని వీళ్ళపైన వ్యాపారం చేసుకుంటా డబ్బులు వీళ్ళు పోగేస్తున్నారు కాంట్రాక్టరు ఒక చౌదరి వాడు ఏం చేస్తాడు 6 నెలల జీతాలు వర్కర్లకి వెళ్ళి ఈ వర్కర్లు ఎవరు అంటే మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే ఈ వర్కర్లు మన పైన వీళ్ళు బడ్జెట్ కేటాయించి వీళ్ళు ఒక వ్యాపారంగా చేసుకొని వాళ్ళు డబ్బులు సంపాదించుకోనిక కేవలం ఒక వ్యాపారంగా ఈ హాస్టల్ సంస్థను నడిపిస్తారు ఖబర్దార్ రేవంత్ రెడ్డి మా బతుకులు నీకు పశువుల కన్నా హీనంగా కనబడుతున్నాయి కానీ నీ పదం మొదలైంది చూసుకో ఖబర్దార్ ఎప్పుడైనా సరే మేము ఒక అంబేద్కర్ వాదులం మాకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ వల్ల రాజ్యాంగం వల్ల ఎక్కడో ఊర్లో మార్పులు మూల ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నాం అయినా కానీ నువ్వు ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా వీళ్ళ వార్డన్లది డీడీలది నెక్స్ట్ కలెక్టర్లో కూడా వ్యవహారం ఇట్లా ఉంది నేను 6 నెలల క్రితము ఈ పక్కాశలా మురిగిపోయిన టమాటాలు ఖరాబ్ అయ్యి పోతే ట్విట్టర్లో పెడితే అప్పుడు రెస్పాండ్ అయ్యారు ఒక హాస్టల్లో అపాండెక్స్ అయింది ఒక అబ్బాయికి అపాండెక్స్ అయింది ఆ రోజు ఉస్మానియాకి వెళ్ళి మన అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ని కాల్ చేసి మనం వెళ్ళినాం ఇక్కడ వ్యవస్థ ఏందంటే కేవలం వీళ్ళు దళితులు వీళ్ళకి ఏం చేసినా వీళ్ళు మూగపోయిన జంతువులు వీళ్ళకి ప్రశ్నించే గొంతు లేదు వీళ్ళ బతుకులు ఇంతే మేము ఫస్ట్ జనరేషన్ కాబట్టి వీళ్ళ బతుకులు ఇంతే అనే ధీమాతోని వాళ్ళు అది రేషన్ బియ్యం మన ఇంట్లో అయితే మనం కింద మ్యాట్ వేసుకొని చేసుకోమా అక్కడ చూడండి అన్న మార్చిరు నా దాదాపు 3 నెలలు ఒక నిమిషం దాదాపు 3 నెలలు పెట్టి 3 నెలలు పెట్టిరు 3 నెలలు పెట్టిరు ఇవి అసలైన బియ్యం రోజు వండేది ఇదేనా రోజు అండేవి ఇవా నా ఈ రోజు మీడియా వస్తుందని మార్చేసిర్రు
చూడండి ఇవి ఒకసారి మొత్తం తుట్టెలు గట్టిగో ఇట్లా ఉంటాయి. కేవలం వీళ్ళు ఈ రైస్ ఇట్లా వేస్తారు, చూడడం లేదు ఏది లేదు. ఈ రోజు యాక్టింగ్ అదంతా. వర్కర్స్ ఎట్లా అంటే వండడం ఎట్లా వండుతారు సరే ఇవి ఓకే, వాళ్ళ ప్రవర్తన ఎట్లుంది వర్కర్స్ది? వాళ్ళది ఏముండదు, మేడం చెప్తే ఎట్లా చెప్తే అట్లా వింటారు. మేడంకి సగం వీళ్ళకి సగం. సమీనా హా. అన్న అక్కడి వరకు ఎందుకు, మా హాస్టల్లోనే 2 ఫుడ్ పాయిజన్ అయ్యి డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి వెళ్ళారు. నువ్వు పక్క హాస్పిటల్ అపెండిక్స్ కాదు, ఇక్కడనే ఉన్నారు అట్లా ఫుడ్ పాయిజన్. అన్న ఇది గత సంవత్సరం నుండి వీళ్ళు ప్రతి ఒక్కటి మాకు చెప్తున్నారు. మేము డీడీకి ఇచ్చి బుక్కులు కొనుక్కున్నటువంటి పేపర్లు అయిపోతున్నాయి, కానీ వీళ్ళ సమస్యలు తీర్చలేవు. కేవలం ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలని ఇటువంటి వ్యవహారం ఇస్తున్నావు. రేవంత్ రెడ్డి గారిని పతనం స్టార్ట్ అయింది. నువ్వు పశువులకేమో గోశమాల 91 రూపాయలు ఇచ్చి మా వాళ్ళకి 71 రూపాయలు ఇస్తావా? పశువుల కన్నా ఈనం బతుకుతున్నారు. పొద్దుగా మధ్యాహ్నం పెట్టి అన్నం పొద్దుగాల పెడతారు, మధ్యాహ్నం పెట్టరు. అంటే మేము చదువుకోవడానికి అయితే ఎనర్జీ ఉండాలి కదా. ఇటువంటి అన్నమా తిందాం దా రేవంత్ రెడ్డి గారు, మీరు తిందాం దా అందరం కూర్చొని మా గొంతు అసెంబ్లీలో చూడండి. మన జాతి ఇంకో ఈ బియ్యం తిని అనారోగ్య పాలై చస్తురు. కేవలం ఇవి పరోక్షంగా వీళ్ళు విద్యకు దూరం కావాలి. విద్య చదువుకుంటే వీళ్ళు చైతన్యవంతం అవుతారు, మళ్ళీ ప్రశ్నిస్తారు, గద్దె దిగుతుందనే ఆలోచనతోనే పరోక్షంగా విద్యార్థులకు విద్యను దూరం చేసే కుట్రలు ఈ అగ్రవర్ణ పార్టీలు చేస్తున్నాయి. కబడ్దార్, మీ పతనం మొదలైంది బిడ్డ. ఇప్పుడు బహుజన రాజ్యంలో మీకు ఇలాంటి మా వ్యవస్థనే మార్చే ప్రయత్నం చేస్తున్నాం. కబడ్దార్ రేవంత్ రెడ్డి, ఇక్కడ నుంచి నీ పతనం మొదలైంది. మీరేం చెప్తారమ్మా, ఎట్లుంది వ్యవస్థ? ఏ హాస్టల్ అంత నీట్గా ఉండదు. వాష్రూమ్స్ నీట్గా సమీనా అనే వార్డెన్ వచ్చిన తర్వాతనే ఇట్లా తయారైపోయింది? లేదు, అంత ముందు నుంచే ఉందనుకుంటా. నేను కొత్తగా వచ్చిన హాస్టల్కి, అంత ముందు నుంచి మేము కొత్తగా వచ్చినాం. మేము వచ్చేసరికి మోడర్న్. మీరు ఎంత చెప్పినా ఇక్కడ చూస్తేనే అర్థమైపోతుంది. క్లీనింగ్ సెక్షన్ ఇక్కడనే, స్నానాలు ఏదో బట్టలు అన్నారు, వాష్రూమ్సా? ఒక నిమిషం నేను మాట్లాడు. ఇగో గిన్నెలు కూడా ఇక్కడనే తోముతారు కదా. కనీసం వాటర్ నీట్ గా లేవు, అవే రైస్ తో మళ్ళీ పెట్టేస్తారు. చూడండి ఆ వాటర్ లో పప్పు అవి నీట్ గా లేవు, కనీసం అవే వాటర్ తో మళ్ళీ ఫుడ్ వండుతారు. ఇక్కడ వాళ్ళు బట్టలు ఉతికి ఆరేస్తే ఈ వాటర్ అందులో పడాయా మీరు చెప్పండి. అంటే వాస్తవంగా కూడా బట్టలు ఇన్నే ఉతుకుతున్నారు వాళ్ళు, ఈ వంటకు అంటే నీరు కూడా ఇక్కడనే పడుతున్నారు, ఇవి దీంట్లో పడతాయి. అంటే ఎంత అద్భుతంగా ఇక్కడ ఉందో అర్థం చేసుకోవాలి మనం. నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే చెప్తాడు, అసలు బడ్జెట్కి ఎంత కేటాయించినావు స్వామి నువ్వు, నాకు అర్థం కాదు. బడ్జెట్కి ఎంత కేటాయించినావు? ఇక్కడ ఎస్సీ హాస్టలు వీళ్ళు విద్యను అభ్యసించాలి, ఇక్కడ ఉండి చదువుకొని. గతంలో పొంగనాలు కొట్టినావు, డైలాగులు కొట్టినావు, ఏది సన్న బియ్యం ఇస్తున్నావు, అసలు అద్భుతంగా ఉన్నావు. గత 10 ఏళ్ళుగా బీఆర్ఎస్ ఇవ్వలేదని పొంకనాలు నరికినావు. ఈ ఉన్నాయమ్మా బియ్యం చేతిలో? ఈ బియ్యమా అండి? నాకు అర్థం కాదు. నేనేమంటున్నానంటే ఇవే బియ్యం ఒక నిమిషం, ఇవే బియ్యం తీసుకొని ఇవే పార్సీలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేకపోతే మంత్రులకు వాళ్ళకి ఇలా పంపిస్తే మంచిగా తింటురా. ఇవి తినండి, ఇవి తింటే వీళ్ళు తిన్నట్లే. కొంచెమన్నా ప్రభుత్వానికి ఉండాలి బుద్ధి జ్ఞానం. నిజంగా చెప్తున్నా కదా. మల్లు బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి, ఈయన విద్యార్థులపై ఏమైనా చూస్తున్నాడా అండి? ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రి దళిత బిడ్డలకు గోస పెడతారండి? నాకు అర్థం కాదు. ఇంకొకసారికి ఇట్లా నేను చూపిస్తా. ఒక నిమిషం నేను మాట్లాడిస్తా. క్లీనింగ్ సెక్షన్ అంత అద్భుతంగా ఉందే. ఒకసారి కూరగాయలు చూద్దాం మనం. ఈ ఆనియన్ చూపించండి ఒకసారి. మురిగిపోయింది మొత్తం, ఇది ఈ ఆనియన్ మొత్తం మురిగిపోయింది. ఫ్రిడ్జ్లో ఇవి ఉన్నాయి, ఇవి మొత్తం పాడైపోయినాయి. ఈ ఆనియన్ చూడండి, ఒకటే చూపిస్తున్నా కదా. ఇక్కడ బాక్సులో మీకు కెమెరాలో చూపిస్తాడు. ఈ బాక్స్లో చూడండి, ఇగో ఎట్లా అయిపోయినాయి చూడండి. గిదే అనండి, నాకు అర్థం కాదు. వీళ్ళ ఇంట్లో నుంచి పెడతారండి సొమ్ము? ఒక నిమిషం. ఇప్పుడు ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ వీళ్ళ ఇంట్లో నుంచి ఏమైనా తెచ్చి పెడతారా? ప్రజల సొమ్ము ప్రజలకు ఇవ్వాలి కదా. ఇవి బయట తిరిగి ఆవులన్న తింటాయండి, పశువులన్న తింటాయా? గిదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నిజంగా ఇది వండుకోండి, మీకు పంపిస్తారు విద్యార్థులు, మీరు వండుకోండి. ఇక్కడ ఉన్న వాటిని కూడా వండుకోవాలి. ఇది క్లీనింగ్ సెక్షను, కూరగాయల సెక్షను. ఇదేంది? ఇది నీళ్ళ చారే, అంతే, ఏమీ లేదు. దరిద్రం ఇంత దరిద్రంగా అంటే నాకు అర్థం కాదు. ఇవి ఇడ్లీలా? ఇదిగో ఇవి ఇడ్లీలు. ఇగో ఈడ పిల్లి ఒకసారి చూడండి, పిల్లి. అయితే వీళ్ళు కూడా చెప్తున్నారు విద్యార్థులు, ఎలుకలు పిల్లులు వీళ్ళ మనుషుల కంటే ఎక్కువ ఉన్నాయంటే ఇక్కడ. అంతేనా? ఆ పిల్లులు చూడండి, ఇదిగో ఈ సెక్షన్ చూడండి. ఇక్కడ కంపు వాసన. ఎట్లా చదువుకుంటారండి విద్యార్థులు? నాకు అర్థం కాదు. నిజంగానే విద్యార్థులు అన్నారు ఇప్పటిదాకా ఎస్సీ హాస్టల్ కాబట్టి గిట్ల ఉంది. నిజంగా రెడ్డి హాస్టల్ అయితే గిట్ల ఉంటుందా? వాళ్ళు అంటున్న మాట నేను అంటున్నా కదా.
ఏంది ఇది ఇంత దరిద్రంగా? అస్సలు బాలేదు, మామూలుగా కాదు కదా, దరిద్రంగా ఉంది. వాటర్ మినరల్ వాటర్ రావు, అది యాక్చువల్లీ ఇది మినరల్ వాటర్ ప్లాంట్. అక్కడ చూడండి ఆరో వాటర్ లైక్ మినరల్ వాటర్, అసలు మినరల్ వాటరే రావు, అయ్యే వాటర్ వస్తాయి. ఇంకా ఈ వాటర్ని ఆఫ్ చేస్తారు, ఆన్ చేస్తారు. మేము తాగడానికే కదా ఆ వాటర్ అయితే, అది ఎప్పుడు పడితే అప్పుడు మీ ఇష్టానికి ఆఫ్ చేసుకుంటే చూడడానికి మాత్రమే ఉన్నాయి. చూడడానికి మాత్రమే మెషిన్. 1 అవర్ కన్నా బిలో అంతకు మించి అయ్యారు. కరెక్ట్ టైం కాగానే వాటర్ ఆఫ్ చేసేస్తారు. వాళ్ళకి ఎంత అవసరం ఉన్నా వాళ్ళకి అవసరం లేదు అది. ఇప్పుడు డైలీ వాటర్ రావు మాకు. మార్నింగ్ ఒక 1 అవర్, ఈవినింగ్ ఒక 1 అవర్ వేసేస్తారు, లేదంటే లేదు. మార్నింగ్ 8 అంటారు, 8:30 అవుతుంది. కాలేజ్కి పోయేటోళ్ళు స్నానం చేయకుండానే పోతారు, ఫేస్ వాష్ చక్కగా చేసుకోరు, స్నానం చక్కగా చేయరు. గర్ల్స్కి పీరియడ్స్ వస్తాయి, అప్పుడు ఎట్లా ఇబ్బంది కాదు ఎవరికి. గర్ల్స్ అన్నప్పుడు కొంచెం నీడ్స్ ఉంటాయి. కాకపోతే ఒకసారి వార్డెన్ దగ్గర కూడా వెళ్దాం, మనం వార్డెన్ దగ్గర కూడా వెళ్దాము, ఏంది పరిస్థితి ఏం కథ ఒకసారి విద్యార్థులతో కూడా మాట్లాడిద్దాం. ఉన్నారా సమీనా మేడం? జరగండి జరగండి. ఎక్కడ ఉన్నారు? ఉందా మేడం సమీనా? ఎవరున్నారు? లైవ్లో ఉంది. ఒక్క నిమిషం. ఉండండి బ్రదర్. ఎవరున్నారు మేడం? ప్రభాకర్ గారు మన దగ్గర, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు కూడా ఉన్నారు. ఒకసారి సార్ తోటి మాట్లాడిద్దాం. సార్ ఒకసారి మాట్లాడతారా సార్? మీకు మొత్తం ఎన్ని బకెట్లు ఉన్నాయి? బకెట్స్ ఇచ్చేవి ఇవ్వాలి. నేను చెప్పిన దాని సమాధానం నాకు, నేను ఏది అడిగితే నాకు అదే చెప్పండి. మీకు ఇండివిజువల్గా బకెట్ ఇప్పుడు ఏదో బకెట్ మళ్ళీ చెప్పారు దాంట్లో. ఆ బకెట్ మాదే అయితే డస్ట్బిన్ గా పెట్టినారు ఫస్ట్ ఫ్లోర్ లో వాష్రూమ్ దగ్గర. ఆ డస్ట్బిన్ గా పెట్టిన బకెట్ తీసుకొచ్చి వాష్ చేసి గిన్నెల అన్నం వండడానికి వాటర్ వేస్తారు కదా, దానిలో పోస్తున్నారు. ఆ బకెట్ శానిటరీ ప్యాడ్స్ వేసేస్తారు. ఆ బకెట్ మీ ప్రాబ్లం అంటలేదు సార్. వర్కర్లు ప్రాబ్లం వార్డెన్ ఎందుకు చేయిస్తలేదు, మీ దృష్టికి ఎందుకు తీసుకొస్తలేదు? ఫుడ్ ప్రాబ్లం మాకు. ఆ ఫుడ్లో పురుగులు అవన్నీ వస్తున్నాయి. ఎన్నిసార్లు చెప్పినా అది మారతలేదు సార్, అందుకోసమే ఇది. మేము ఇప్పుడు 5 days సార్, 3 years అవుతుంది సార్ వచ్చి 7 months అవుతుంది అంతే. అంతకు ముందు కూడా అంటే వేరే వార్డెన్ ఉండే, కాకపోతే అడ్జస్ట్ అవుతూ అప్పుడు కొంచెం ఓకే, కానీ ఈ మధ్య అయితే ఇంకా చాలా ఎక్కువైంది. వర్కర్స్ కూడా నార్మల్ గా రైస్ లో పురుగులు చిన్నగా వస్తాయేమో సార్. నిన్న బొద్దింకి వచ్చింది సార్ కర్రీ, అది మొత్తం ఇలా కర్రీలో రోస్ట్ అయిపోయింది. అది ఆ కర్రీలో కనిపిస్తలేదు, వంకాయ కర్రీలోనే కనిపిస్తలేదు ఒక అమ్మాయికి. డిన్నర్ లో ఫోటోకి ఉంది సార్, మీకు చూపిస్తాను. వర్కర్స్ ఇంత ఇన్సెక్యూర్ గా ఉంటే మళ్ళీ మేము వెళ్ళి క్వశ్చన్ వేస్తే మాకు తెలీదు, మేడం ఇస్తున్నారు, మేము వండుతున్నాం అంతే. వాళ్ళ కాడికి వాళ్ళు ఆన్సర్ చెప్తున్నారు, బట్ ఇవన్నీ ఫేస్ చేసేది మేము. చాలా సార్లు ఎస్డబ్ల్యూ సార్ చెప్పినాము, మేడం కూడా చెప్పినాం, కానీ వీళ్ళందరూ ఇప్పటికీ డీడీ సార్కి చెప్పలేదు. ఒక్కటే మాట చెప్పారు డీడీ సార్కి, ఒకటే చెప్పారు సార్ హాస్టల్ చేంజ్ కావాలి, వాటర్ ప్రాబ్లం, రెండే. ఫుడ్ మాత్రం ఇప్పటి వరకు చెప్పలేదు. ఎందుకు సార్? నెగ్లిజెన్సీ కదా సార్ మా మీద అంతా. నైట్ సార్ పరిశీలించారా ఒకసారి అన్న? ఎట్లుంది సార్ పరిస్థితి? వెళ్ళండి. ఓకే సార్, ఓకే. ఇది ప్రధానంగా ఇక్కడ విద్యార్థులు. వార్డెన్ గారు ఉన్నారండి? వార్డెన్ ఉన్నారా? సమీనా గారు. ఇది ప్రధానంగా విద్యార్థులకు సంబంధించి దాదాపు 1 year దాదాపు ఒక 1 year నుంచి జరుగుతున్నట్లు కనిపిస్తూ ఉంది. పోలీసులు అయితే వచ్చిండ్రు, మరి ఏం సాల్వ్ చేస్తారు ఏమి అనేది చూడాలి. విద్యార్థులకైతే పూర్తి స్థాయిలో చాలా ఇబ్బందులే ఉన్నాయి ఇక్కడ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే చెప్తూ ఉంటాడు, ఇది అట్లా అది అట్లా అని. ఇక్కడ పరిశీలిస్తున్నారు, ఒకసారి చూద్దాం మనం. అమ్మ ఇక్కడ రండి అమ్మ ఒకసారి. మేము ఫస్ట్ ఇయర్ వచ్చిన 2 months లోనే హాస్టల్ చేంజ్ చేస్తా అని చెప్పిర్రు. ఆ చేంజ్ చేస్తారు కదా అని వెయిట్ చేసినాం. ఇది 3 years సార్. ఫస్ట్ ఇయర్ నుండి చూస్తున్నా, ఒక్క ఫుడ్ కూడా వాటర్ టైంకి రావు, టైంకి ఇప్పిస్తారు. ఈ టైం అని పెట్టించుకున్నాం, 4 o'clock నుంచి వస్తాయి వాటర్.
ఆ 4 నుంచి వచ్చి మళ్ళీ 1 అవర్ ఆగిపోతాయి. అది కూడా 7 నుంచి రావాలి. ఆ వాటర్ కూడా రావట్లేదు. ఇప్పుడు 8 నుంచి వస్తున్నాయి. కాలేజెస్కి వెళ్ళే వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? ఆ డ్రింకింగ్ వాటర్ సార్ అసలు రావు. బయటికి వెళ్ళి తెచ్చుకుంటాం సార్ మేమైతే వాటర్ వెళ్ళి. అందరూ కూడా వింతగా చూస్తారు బయటికి వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటే వాటర్. బయటికి వెళ్ళి షాప్స్లలో వాటర్ పట్టుకొని వస్తాం సార్, డ్రింకింగ్ వాటర్ సార్. డే మొత్తం డ్రింకింగ్ వాటర్ సార్. ఏమనంటే వాటర్ వేయట్లేరు, అది వేయట్లేరు, ఇది వేయట్లేరు అని చెప్తారు. యూజింగ్ చేసుకునే వాటర్ కూడా రావు సార్. అసలు ఏది నీట్గా ఉండదు. ఇక్కడనైతే ఇంకా మొత్తం మరి టూ మచ్గా ఉంటుంది సార్. అసలు పైన కూడా వాటర్ రావు. ఒక ½ అవర్ అట్లా వాటర్ వేస్తారు. తర్వాత మళ్ళీ మార్నింగ్ 7:30కి అట్లా వాటర్ వేసేస్తాం. మేము 9 వరకు కాలేజ్కి వెళ్ళాలి. అప్పుడు మా పరిస్థితి ఏంటి సార్? ఫేస్ వాష్ చేసుకోవడానికి కానీ వాటర్ రావు. చాలా ఇబ్బంది అవుతుంది సార్ మొత్తం. ఇది ఫస్ట్ ఇయర్ నుండి చెప్పుకుంటూ వస్తున్నాం, అయినా సార్ట్ అవుట్ అవ్వలేదు. ఇది 3rd ఇయర్. మేము BSc ఫైనల్ ఇయర్ సార్. మీరు ఫస్ట్ ఇయర్ ఉన్నప్పటి నుంచి ఇదే కంటిన్యూ అవుతుంది సార్. ఎన్ని మీటింగ్స్ జరుగుతున్నాయి. డీడీ సార్ అందరూ వచ్చారు. అంటే నేను 6th క్లాస్ నుంచి హాస్టల్లో ఉంటున్నాను. 6th to 10th ఇంటర్ అవి అన్ని హాస్టల్స్లోనే ఉన్నాను. కానీ ఇలాంటి చెత్త హాస్టల్ నేను ఇక్కడ చూడలేదు ఇంతవరకు. దీనంత గలీజ్ హాస్టల్ ఉండదు. అంటే నీట్నెస్ ఉండదు, వాటర్ ఉండవు. అసలు సార్ ప్యూరిఫై అవ్వకుండానే వాటర్ వస్తాయి. ఆ వాటర్తోనే వాటర్ రాకపోతే ఏం చేయాలో తెలియక వాటితోనే ఫేస్ వాష్ చేసుకొని వెళ్తాము. అంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు ప్యూరిఫైడ్ వాటర్కి సంబంధించిన ట్యాంక్స్ ఇవి. ఇక్కడ మిషన్ ఇది ప్యూరిఫై చేసే మిషన్ అది. కానీ ఇవి ఉన్నాయి దేనికి ఉన్నాయి మాత్రం అంటే చూపించడానికి చూడడానికి మాత్రమే. అసలు ప్యూరిఫై కావు అని విద్యార్థులు చెప్తున్నారు. ఇక్కడ వస్తాయి ఆ ప్యూరిఫై అయ్యి ఇక్కడ రావాలి వాటరు. కానీ నార్మల్ వాటరే ఇదంతా నార్మల్ వాటరే. ఏం చూడడానికి మాత్రమే ఉన్నాయి. ఏంటి బ్రదర్ పరిస్థితులు ఏంది, ఎట్లా ఉన్నాయి చూసినావా? హాస్టల్స్లల్లో ఒక్క అమీర్పేట గర్ల్స్ హాస్టల్నే కాదు, హైదరాబాదు, రంగారెడ్డి, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంక్షేమ హాస్టల్లో ఇదే పరిస్థితి ఉంది. మన పిల్లలు ఈరోజు దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి తెలిసింది. కానీ అంతర్గతంగా చాలా దుర్బలమైన పరిస్థితి ఉంది, చాలా ఇబ్బంది ఉంది. ప్రధానంగా బడ్జెట్ సమస్య ఉంది, వర్కర్ల సమస్య ఉంది. వర్కర్లు ఒక హాస్టల్కు 5 మంది 6 మంది ఉండే వర్కర్ల కాడ 2 3 పెట్టి మేనేజ్ చేస్తూ వాళ్ళతోని సరిగా వర్క్ చేయించకుండా 6 మంది చేసే వర్క్ 2 చేయడం వల్ల సమయానికి ప్రాపర్గా రూములు ఊర్చకపోవడం, వంట సరిగా చేయకపోవడం, దాంతోపాటు ఏదైతే ఇప్పుడు కూరగాయలు చూసిన పరిస్థితి, ఆ కూరగాయల విషయంలో నాట్ ఓన్లీ ఇప్పుడు ఎందుకంటే ప్రధానంగా అధికారులు మేనేజ్మెంట్ చేయడం వల్ల, ఆ మేనేజ్మెంట్ చేయడం వల్లనే ఇదంతా ఇంతవరకు వచ్చింది సమస్య. ఏ రోజైతే సమస్య ఉందని పిల్లలు చెప్పిన వారం రోజుల క్రితమో నెల రోజుల క్రితమో ఆ సమస్యను వెంటనే రెక్టిఫై చేస్తే ఈరోజు ఈ సమస్య ఉండపోవు. వాళ్ళు ఆ సమస్యను అట్నే దాపిపెట్టడం వల్ల ఈరోజు ఇంతగానో ఇబ్బంది జరిగింది. 100% ఇక్కడ ఎవరైతే బడ్జెట్ అద్భుతంగా కేటాయిస్తున్నాం విద్య, కానీ పదే చెప్పుకుంటుంది కదా, రూపాయి కూడా కేటాయిస్తలేదు, రూపాయి కూడా ఇవ్వట్లేదు. ఇచ్చిన కాడికి కూడా ఏదైనా డైట్ బడ్జెట్ ఇస్తే అది కూడా లెక్కలకు మాత్రమే ఇస్తుంది, వీళ్ళకి రూపాయి ఇస్తలేరు. ఆ విషయం పక్క పెడితే వర్కర్లకు కూడా 8 నెలల నుంచి జీతాలు లేవు. ఆ విషయాలు పక్క పెడితే కనీసం ఉన్న వర్కర్లతోనైనా కనీసం కరెక్ట్ చేపించకుండా, ఇప్పుడు నేను కూరగాయలు చూసిన చాలా దారుణమైన పరిస్థితి. పందులు కూడా తినే అలాంటి కూరగాయలు. ఎందుకంటే ఈరోజు మనం కూరగాయలు ఏ రోజు ఆ రోజు కొనుక్కొచ్చుకుంటాం మనం పొద్దున, అది ఎప్పుడో 10-20 రోజుల కింద కొనుక్కొచ్చినట్టున్నాయి ఆ కూరగాయలు. అంత దూరమైన మోషన్స్ అయితే, వామిటింగ్స్ అయితే, ఎవరింట్లో అలాంటి కూరగాయలు తింటారా? నేను ఇప్పుడు చూసిన అన్నీ కూడా ఏంది సొరకాయలు అన్ని బూజు పట్టి పురుగులు వెళ్తున్నాయి ఎలకెళ్ళి. అంటే ఎవరిని బతికిస్తందుకు? ప్రభుత్వాలనా అధికారులనా అర్థం కాని పరిస్థితి ఉంది. నాట్ ఓన్లీ ఇదొక అన్ని హాస్టళ్లలో ఇంత దుర్బలమైంది. మొత్తం వర్కర్లు క్యాస్ట్ ఫీలింగ్ ఏమైనా చూపిస్తున్నారా? క్యాస్ట్ ఫీలింగ్ చూపించేలా చేస్తున్నారేమో అనిపిస్తుంది సార్ నాకైతే. ఎస్సీ హాస్టల్ అనేసి చీప్ గా తీసి పడేస్తున్నారా సార్? నాకు అర్థం కావట్లేదు. నేను ఒక ముస్లింని సార్, ఇక్కడ ఉంటున్నా. అట్లాంటి క్యాస్ట్ ఫీలింగ్ ఉంటే ఎందుకు ఉండాలి? అట్లాంటి వాళ్ళు ఇక్కడ ఎందుకు ఉండాలి? అలా తీసేయండి. మంచిగా ఉన్న వాళ్ళు ఉండాలి కదా. ఎందుకు ఇలాంటి క్యాస్ట్ ఫీలింగ్ సార్? ఇది ఉండడం వల్ల ఇలా ఉంటున్నాయి సార్ హాస్టల్స్. క్యాస్ట్ ఫీలింగ్ వల్లే కావచ్చు సార్ ఈ ఫుడ్ ఇలా ఉండడం. ఎందుకు పట్టించుకోవట్లేదు? మేడం ముస్లిం కాబట్టి ఇప్పుడు వచ్చిన ఫుడ్ పెట్టే మేడం ఆంటీ కూడా ముస్లిమే. అందు క్యాస్ట్ ఫీలింగ్ అని క్లారిటీగా అర్థమవుతుంది నాకు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి మేము ఇప్పటి వరకు కొన్ని 100 సార్లు తీసుకుపోయిన సమస్యను ప్రభుత్వము పై అధికారులు డిసైడ్ చేసిన వర్కర్లను పెట్టాలి. ఈ వార్డెన్ల లెవెల్లో డిసైడ్ చేసుకున్న వాళ్ళ సొంత ప్రామాణికంతో వర్కర్లను పెట్టుకోవద్దు. వాళ్ళకి నచ్చిన వర్కర్లను పెట్టుకోవడం వల్ల
వార్డెన్లు ఇక్కడ లేకుండా వర్కర్లతోనే హాస్టల్ నడిపిస్తున్నారు. కాబట్టి ఈరోజు సమస్యకు ప్రధాన కారణం అదే కదా, వర్కర్లు పెట్టి వార్డెన్లు సరిగా రాకపోవడం వల్ల ఈ సమస్య వచ్చింది. కాబట్టి ఇక్కడ ఉన్న వర్కర్లను వార్డెన్లను పూర్తి స్థాయిలో అందరినీ చేంజ్ చేయాలి, అందరినీ మార్చేయాలి. ఎవరన్నా అన్ఫిట్గా ఉంటే వాళ్ళని పూర్తి స్థాయిలో తీసేయాలి. నేను గతంలో కూడా అనేక సార్లు వచ్చి ఈ హాస్టల్ను ఫస్ట్ బిల్డింగ్ ఈడ వాటర్ సమస్య ఉంది భయంకరంగా, అంతేనమ్మా, భయంకరంగా వాటర్ సమస్య ఉంది. ఫస్ట్ బిల్డింగ్ చేంజ్ చేయాలి. తర్వాత వర్కర్ల సమస్య ఉంది. ఒక ఫుడ్ మంచిగా ఉండదు, రైస్ లో హెయిర్స్ వస్తాయి, బండలు వస్తాయి, కర్రీలో పురుగులు వస్తాయి. మేము ఎట్లా తినాలి, ఎట్లా బతకాలి? అసలు అవి తెలియదు కానీ హెయిర్స్ ఉంటాయి, బండలు ఉంటాయి, పురుగులు ఉంటాయి. నిన్న నైట్ బొత్తింగ్ వచ్చింది. ఈ రోజు ఏమో నీట్నెస్ ఉండదు, ఏముండదు, క్లీన్ ఉండదు, ఏమి ఉండవు, అన్ని పురుగులే వస్తాయి. రూమ్స్ ఒకసారి క్లీన్ చేయమంటే మొత్తం ఏదో కొట్టించారు సార్, అయినా కూడా పురుగులే వస్తున్నాయి. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు సార్. ఇది ఫస్ట్ ఇయర్ నుంచి ఇదే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఫైనల్ ఇయర్కి వచ్చినాం, అయినా కూడా ఏది సార్ట్ అవుట్ అవ్వట్లేదు. అందుకే అందరం బయటకు వచ్చినాం సార్. మా ప్రాబ్లం సార్ట్ అవుట్ అవ్వాలి. నేను పిల్లలతో పాటే కూర్చొని తింటాను, నేను ఇక్కడే టేస్ట్ చేస్తాను. ఒక తల్లిలాగా మీరు పిల్లలకు అందరికీ మీరు కూడా మీ చేతులు ఏం లేకపోతే ప్రభుత్వానికి చెప్పాలి కదా. మరి లేదు సార్, ఇక్కడే చూసిన క్లీనింగ్ సెక్షన్ బట్టలు ఒక దగ్గర ఉతకడం, వంటకు వాడే నీరు కూడా ఒక దగ్గర, అది పద్ధతి కాదు. వర్కర్స్ ఇష్యూ ఉంది సార్, అది సాల్వ్ ప్రభుత్వం చెప్పిండ్రా? కొంచెం సార్ దృష్టి తీసుకెళ్ళాము, తీసుకొస్తామన్నారు వర్కర్స్. కానీ ఘోరంగా ఉంది తెలుసా ఇక్కడ పరిస్థితి. మీ మీద కూడా చాలా కంప్లైంట్లు వస్తాయి. బిల్డింగ్ షిఫ్ట్ అవుతుంది సార్. ఫస్ట్ కి బిల్డింగ్ గురించి అంటలేదు, క్లీనింగ్ ఎందుకు లేదు? క్లీనింగ్ లేదని చెప్పి ఇది కొంచెం పాత బిల్డింగ్ అని చెప్పి కొంచెం. మీరు కూడా ఒక తల్లే, మీరు కూడా ఒక తల్లే, వీళ్ళు కూడా మీ పిల్లలు అనుకుంటే ఇట్లా ఉండదు కదా. ఎట్లా తింటారమ్మా? లేదు సార్, నేను రోజు వాళ్ళతో కూర్చొనే తింటాను సార్, కూర్చొనే తింటాం సార్. ఏమంటున్నా సమీనా గారు, ప్రాబ్లం మీదే ప్రభుత్వానిదే? చెప్పండి ప్రభుత్వానికి, సార్ నా ప్రాబ్లం కాదు మీ ప్రాబ్లం అని ప్రభుత్వానికైనా చెప్పండి. మా వర్కర్స్ ఇష్యూ ఉంది సార్, అది సాల్వ్ చేస్తాం సార్. వర్కర్ ఇష్యూ అంటే లేదు, మీ మీద కొన్ని కంప్లైంట్లు వస్తున్నాయి, మాట్లాడించిన. మీరు కొంత అగ్రెసివ్గా ఉన్నారంట, కావాలని ఏదో మీరు గేటు కూడా 9 గంటలకు క్లోజ్ చేపిస్తున్నారంట కదా. జాబ్ చేసుకునే వాళ్ళు 9:30, 10 అవుతుందంట కదా. వాళ్ళు 9కి ఓపెన్, యాక్చువల్లీ 9కి చేస్తాం సార్. ఎవరైనా వెనక ముందు వస్తే తీయమని చెప్తాం సార్. పిల్లలు మళ్ళీ బయటకు వెళ్ళడం ఇట్లా 10 గంటల వరకు అయినా ఏం కాదు కదమ్మా. వాళ్ళు ఏదో జాబ్స్ చేసుకుంటారు, బయట నిలబడితే ఎట్లా చూస్తారు జనాలు, సమాజం ఎట్లుందో మీకు తెలుసు కదా. వాళ్ళు అదే బాధపడుతారు. గేటు బంద్ చేస్తే మేము బయట నిలబడితే మమ్మల్ని రకరకాలుగా చూస్తున్నారు, మాకు ఏడుపు వస్తుంది అంటున్నారు. కొంచెం లేటుగా వస్తారని చెప్పి తీపిస్తాం సార్, అట్లేం ఉంచాము బయట. ఏం నుంచి ప్రభుత్వం మీకు బడ్జెట్ ఇస్తుందా లేదా, అసలు ఇస్తుందా? మీరు చెప్పండి ప్రభుత్వానికి. మిమ్మల్ని అంటలేమమ్మా తల్లి. సమీనా గారు, మీ ప్రాబ్లం లేకపోతే ప్రభుత్వానికి చెప్పండి, అదే అంటున్నాం కదా. సరే 6 నెలలు అన్నా కానీ, ఎన్ని నెలలు అన్నా కానీ, నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఆమె తప్పు లేకపోతే ప్రభుత్వానికి చెప్తే అయిపోతుంది కదా అంటున్నా నేను. అదే అంటున్నా కదా. మాది అమీర్పేట ఎస్సీ గర్ల్స్ హాస్టల్ అన్న. మాకు ప్రాబ్లం ఏంటంటే వాటర్, ఫుడ్. అయితే మేము ఎక్కడి నుంచో వస్తాం చదువుకోనికి. మార్నింగ్ కాలేజ్కి వెళ్ళాలి, ఈవినింగ్ అయితే మాకు ఫుడ్ ఉండాలి. వాటర్, ఫుడ్ ఇవే కదా మా ప్రాబ్లం. సరే బిల్డింగ్ ఉంది, వాటర్ కారణం బిల్డింగ్ అన్నారు, బిల్డింగ్ చేంజ్ చేస్తాం. మరి వాట్ అబౌట్ ఫుడ్ అంటున్నారు కదా. ఫుడ్ అంటే బిల్డింగ్ చేంజ్ అయితే ఫుడ్ చేంజ్ అవుతుంది, అట్లా ఎట్లుంటుంది? ఇప్పుడు వే ఆఫ్ ఫుడ్ అంటే ఫుడ్ ఎట్లయినా వండిస్తారు కదా, ఎక్కడున్నా వండించే విధానం బట్టి ఉంటుంది కదా, ఇచ్చే సరుకుల్ని బట్టి ఉంటుంది కదా, చేసే విధానం బట్టి ఉంటుంది కదా. బిల్డింగ్ చేంజ్ అయితే ఫుడ్ చేంజ్ అవుతుంది, అట్లా ఎట్లుంటుంది? ఇప్పుడు మాకు మెయిన్ ప్రాబ్లం ఫుడ్. అందులో బొద్దింకలు వస్తాయి, ఎప్పటి నుంచో చెప్తున్నాం మేము. హెయిర్ వస్తుంది, బొద్దింకలు వస్తున్నాయి, పురుగులు వస్తున్నాయని. వర్కర్స్ ప్రాబ్లమా లేకపోతే ప్రాబ్లమ్ వర్కర్స్ వాళ్ళు వండితే వాళ్ళు తినరు, వండింది వాళ్ళు తినరు, మేము తినాలి. అంటే వాళ్ళు ఎట్లా వండుతున్నారో ఇక మీరు అర్థం చేసుకోవాలి. ఆ ప్యాడ్స్ పెట్టిన బకెట్ వాటర్తో అన్నం కడుగుతారు, కట్ చేస్తే కింద పెడతారు, వెజిటేబుల్స్ కింద పెట్టినే మాకు వండి పెడతారు. రేపు వండే ఫుడ్కి ఈ రోజు నైట్ వెజిటేబుల్ కట్ చేస్తే ఎవరైనా తింటారు? అన్నదానం పెట్టేటోళ్ళకి కూడా ఒక ఫుడ్ క్వాలిటీ బాగుంటుంది, కానీ మాకు ఉండదు. రైస్ ఉడకదు, ఒక్కొక్కసారి అసలే ఉడకదు, క్వాంటిటీ సరిపోదు. ఇట్లా ఉంది ఇట్లుందంటే మేమేం చేయాలి? ముందు రావాలంటే అంటే ఎవరికి ఉండే ఫుడ్ వాళ్ళకు ఉంటుంది, సరిపోకపోవడం ఏముంటుంది? చేపించే విధానం బాగుండాలి, చేసే విధానం బాగుండాలి. ఇష్యూ ఏఎస్డబ్ల్యూలో మా వార్డెన్కి చెప్పినాం, లెక్క చేయలేదు. ఏఎస్డబ్ల్యూలో చెప్పినాం, లెక్క డీడీ సార్ వరకు పోలేదు మా ప్రాబ్లం.
సరే పోయింది సాల్వ్ చేస్తా అన్నారు. ఇఫ్ ఇన్ కేస్ సార్ సాల్వ్ చేయకుంటే మిమ్మల్ని అప్రోచ్ అవుతాం, మళ్ళీ మేము రోడ్డుకి దిగుతాం, మళ్ళీ ధర్నాలు చేస్తాం. ఇదే మేము ఇచ్చేది. ఆల్రెడీ ఏఎస్డబ్ల్యూ సార్కి ఇన్ఫార్మ్ చేసినాం, మేడం కూడా ఇన్ఫార్మ్ చేసినాం. కానీ సార్కి ఇప్పటి వరకు తెలిసింది ఒక్కటే విషయం, హాస్టల్ చేంజ్ కావాలి, వాటర్ ప్రాబ్లం, ఇవి రెండే తెలిసినాయి. ఫుడ్ ఎట్లున్నదో సార్కి ఇప్పటి వరకు పోలేదు. అదంతా చెప్పకపోవడం ఎవరి నెగ్లిజెన్సీ సార్? మేడం నెగ్లిజెన్సీ, ఏఎస్డబ్ల్యూ సార్ నెగ్లిజెన్సీ. ఇప్పటికే చాలా సార్లు చెప్పినాం సార్కి, అయినా ఇదే రిపీట్ చేస్తున్నాం. అందుకే ఈరోజు మేము రోడ్ మీద కూర్చున్నాం సార్. ఇప్పుడు మాకేమైనా ప్రాబ్లం ఉంటే గ్రూప్లో పోస్ట్ చేయాలి. అఫీషియల్ అన్అఫీషియల్ రెండు ఉన్నాయి. రెండిట్లో ఎందుకు ఎగ్జిట్ అవుతుంది? ఎందుకు అన్అఫీషియల్లీ ఆమె ఒకటే మెసేజ్ పెట్టుకుంది, మరి మేము ఎట్లా మెసేజ్ పెట్టాలి, ఎట్లా రిప్లై ఇవ్వాలి? ఇది ఓకే అన్ని పెడుతుంది, క్విజ్లు అంటది, అదంటది, ఇదంటది, ఎక్స్టర్నల్గా బాగానే చేస్తుంది. అబౌట్ మా స్టడీ బేసిక్ నీడ్స్ లేకుండా మేము ఎట్లా చదువుకుంటాం? ఏం చదువుకుంటాం? దేని గురించి చదువుకుంటాం? బతుకుతామా? ఫుడ్ పాయిజన్లు అయితే, హాస్పిటల్లో జాయిన్ అయితే, మోషన్స్ అయితే, ఇవన్నీ ఎదుర్కొంటే ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. ఇంకా ఎదుర్కోవాలా? సరే మాలాగే మేము ఫస్ట్ సెకండ్ ఇయర్లో ఉన్నట్టే మా జూనియర్స్ కూడా సైలెంట్ ఉంటారు. ఇప్పుడు మేము వాయిస్ రైజ్ చేయకుంటే చేంజ్ అవ్వదు కదా. సో మేము ధర్నాకి దిగినాం. మా వార్డెన్ వరకు వెళ్ళింది, ఆమె పట్టించుకోలేదు. వాటర్, ఫుడ్, మాకు బేసిక్ నీడ్స్ ఇవ్వాలి. మాకు గవర్నమెంట్ హాస్టల్ పెట్టినప్పుడు పేరెంట్స్కి ఇబ్బంది అవుతుంది, ఫినాన్షియల్గా మేము ఓకే లేము కాబట్టి మేము అందుకే కదా గవర్నమెంట్ హాస్టల్కి వస్తాం. లేకుంటే ఏదో వర్క్ చేసుకుంటే ప్రైవేట్ హాస్టల్ ఉంటుంది. గవర్నమెంట్ హాస్టల్ పెట్టినప్పుడు క్వాలిటీ ఇచ్చే క్వాంటిటీ కూడా బాగుండాలి, రెస్పాన్సిబిలిటీ ఉండాలి, కేర్లెస్గా ఉండొద్దు. అదే మా డిమాండ్. ఇవన్నీ సమస్యలు మాట్లాడితే ఏమనంటే మేడం ఏమంటున్నారు, నాన్ బార్డర్స్ ఉన్నారు అని మాట్లాడుతున్నారు. నాన్ బార్డర్స్ ప్రతి ఒక్క రూమ్లో అందరు ఉంటారు కదా, ప్రతి ఒక్క రూమ్లో అందరు ఉన్నారు, అందులో ఒక్క నాన్ బార్డర్ కూడా లేదు. ఏమన్నా అంటే నాన్ బార్డర్స్ ఉన్నారు, వాళ్ళనే ఫుడ్ ఉండలేదు, వాళ్ళనే మంచిగా అవుతలేదు అని చెప్తున్నారు. ఆడపిల్లలకి వాటర్ ఇంపార్టెంట్ ఉండవు. వాటర్ రాలే, మేము అసలు స్నానానికి మోకా కూడా కడుకోలేదు. ఇక్కడ మా డ్రింకింగ్ వాటర్ ఉండే 2 రోజులు అవుతుంది తెలుసా, అది కడగలే, ట్యాంక్ కడగరు, అట్లనే తాగుతాం మేము. ఒక్కసారి క్లీన్ చెప్పించింది సార్. ప్యూరిఫై వాటర్ చాలా బ్రహ్మాండంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. ఒకసారి చూడండి, డ్రింకింగ్ వాటర్ కదా, చాలా బాగుంది కదమ్మా, ఇప్పుడు చాలా బాగుంది. 3-4 డేస్ నుంచి మొత్తం వాటర్ మురికి వాసన వస్తున్నాయి. చాలా ఇది దరిద్రమైన అంటే ఇవి షోప్ టాప్ మాత్రమే ఉన్నాయి అంతే. అంతేనా? ఇప్పుడు 3-4 డేస్ అవుతుంది సార్, అవి ప్యూరిఫై అవుతలేవు. ఆ స్మెల్ కూడా మోరి వాసన వచ్చినట్టు వస్తున్నాయి వాటర్. మేము కాలేజ్ నుంచి తెచ్చుకున్న వాటర్ తాగుతున్నాం తప్ప ఇక్కడ అసలు ప్యూరిఫై కావట్లేదు సార్. ఒక్కసారి మీరు అక్కడ చూడండి. శానిటరీ ప్యాడ్స్ వేసే బకెట్లో బియ్యం కడిగి దాంతో వండుతున్నారు. బకెట్స్తో మాకు బియ్యం కడిగి వండుతున్నారు వర్కర్స్. అట్లుంటుంది ఈ హాస్టల్లో నీట్నెస్. ఇంత సిగ్గుచేట అండి, నిజంగా సిగ్గుచేట ఇది నిజంగా. శానిటర్స్ వేసే బకెట్లో అదే బకెట్లో బియ్యం కడుగుతారంట నీళ్ళు, అంతేనా? ఈ బిల్డింగ్లో పిల్లులు ఉంటున్నాయా మనుషులు ఉంటున్నామో కూడా తెలియదు. మా బ్యాగ్స్ చింపుతాయి, మేము తెచ్చుకునే చింపుతాయి, మా బుక్స్ అన్నీ అంటే ఒకటే ఏంటంటే ఇప్పుడు ఈ మంత్రులు ఉన్నారు కదా, మంత్రులు, ముఖ్యమంత్రి వీళ్ళంతా ఉన్నారు కదా, ఒక వారం రోజులు ఉంటే బెటర్ ఉంటుందేమో. ఇక్కడ ఇట్లనే ఉండాలి. అది కాదు, వాళ్ళు వస్తే మళ్ళీ క్లీనింగ్ ఇప్పుడు ఎట్లుందో అట్లే ఉంటే బెటర్. ఇప్పుడు మీరు అందరు వస్తున్నారు, మేము లొల్లు చేస్తున్నామని మాత్రం ఉంది అంతే. కాలు పెడితే అంటుకుంటుంది కాలుకి, అట్లుంటుంది. ఎవరైనా సార్ వాళ్ళు వస్తారంటే ఫుడ్ మంచిగా వండుతారు. వాస్తవంగా కూడా నేరళ్ళ శారద గారు ఏం చేస్తున్నారో అర్థం కాదు. ప్రైవేటు కాలేజీల దగ్గరికి పోయి ఆ తనిఖీలు చేస్తున్నారు, కానీ ఇక్కడ మాత్రం వచ్చిందా అండి? ఎప్పుడన్నా వచ్చిందమ్మా? ఇప్పుడు శారద గారు రాలేదు అసలు ఎప్పుడు? ఒకసారి అవి చూడండి మీరు. ఈ ప్యూరిఫైడ్ వాటర్కి సంబంధించి ఇదొక ట్యాంకు, ఇది మిషన్ వాస్తవంగా, కానీ పనిచేస్తుంది. మీరు విజువల్లో కనిపిస్తే చూడండి, విజువల్స్లో చూడండి ఆ వాటర్ ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఎందుకంటే ఇవి అనవసరంగా షోప్ టాపు అంత డబ్బులు దండా కదా ఇవి పెట్టి, ప్రజాధనం దండా కదా, పనిచేయనప్పుడు ఎందుకు నాకు అర్థం కాదు. మీరు చూడండి ఆ వాటర్ సంబంధించి ఇదంతా ప్రజాధనం వృధా కదా. ఏదో స్టార్టింగ్లో తెచ్చినప్పుడు 1 year ఏమో నడిచి ఉంటుంది,
తర్వాత దీని కథ ఉతకథ అయిపోయింది. డ్రింకింగ్ వాటరా? ఒకసారి అటువంటి ఇక్కడ దరిద్రం ఉంది కదా, మరి ఘోరంగా ఉంది పరిస్థితి. ఏం క్లీనింగ్ సెక్షన్ కూడా ఘోరంగా ఉంది పరిస్థితి, మరి దారుణం. ఓ రకంగా పందులు కూడా నివసించాము ఇక్కడ, అంత దారుణం. గారు ఉన్నారు, ఏం చెప్తారండి ప్రధానంగా? మాకు బిల్డింగ్లో వాటర్ ప్రాబ్లమ్స్ ఇవి ఉన్నాయని తెలిసి కొత్త బిల్డింగ్ వెతకడం జరిగింది. ఆల్రెడీ ఫస్ట్ నుండి ఈ రోజు నుంచే షిఫ్టింగ్ స్టార్ట్ అయ్యి ఫస్ట్ పూర్తిగా ఆ బిల్డింగ్కు మారుతున్నాము. ఏదైతే ఇక్కడ వర్కర్ ఒకరు మారిపోవడం వల్ల ఇప్పుడు వచ్చిన కొత్త వర్కర్ కొంచెం వంట సరిగ్గా చేయకపోవడం, కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురైనాయి. వితిన్ 1 వీక్లో వాళ్ళ వార్డెన్ను వర్కర్లు అందరినీ వేరే దగ్గర షిఫ్ట్ చేస్తాం. మంచి వర్కర్ను మంచి వార్డెన్ను చేస్తాం. అసలు మీ దృష్టికి ఎప్పుడైనా వచ్చిందా? ఈ రోజే వచ్చిందా? ఈ రోజే వచ్చింది. అంతేనమ్మా? ఈ రోజు వచ్చింది సార్. ఏఎస్డబ్ల్యూ సార్కి మేము చెప్పినాం. ఏఎస్డబ్ల్యూ సార్ అంటే ఒక నిమిషం మాట్లాడిస్తా. ఏంటి ఇప్పుడు మేము మొత్తం తిరిగి చూసినాము, మరి దారుణంగా ఉంది వ్యవస్థ లోపల. అది చూసినప్పుడు మీకు ఏమైనా అనిపించిందా లేదా? అండి నాకు అనిపించిన తర్వాత ఇప్పుడు వార్డెన్ను ఇవాళ సండే కానీ ఖచ్చితంగా ఆమెను తగిన చర్యలు తీసుకుంటాం ఆమె మీద. ఆమె ఇక వేరే హాస్టల్లో కూడా ఇది పరిస్థితి నాకే. శానిటైజర్స్ వాడిన బకెట్లోనే అదే వాటర్ బియ్యం కడగడం, కూరగాయలు కడగడం అనేది నిజంగా దరిద్రం. అది దరిద్రం. నేను కూడా చెప్తున్నా కదా, ఆమె చేసిన ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ ఖచ్చితంగా వాళ్ళను డిపార్ట్మెంట్లో ఆ వర్కర్స్, అవుట్సోర్సింగ్ వర్కర్సే, వాళ్ళని ఇప్పుడే తీసేస్తున్నాం. ఈ మెనూకు సంబంధించి బడ్జెట్ కరెక్ట్ వస్తుందా? అసలు మెనూ చెప్పండి. వస్తాయి బిల్లు, సప్లై కరెక్ట్గా జరుగుతుంది. జరుగుతున్నప్పుడు ఎందుకంటే ఈ పురుగుల అన్నం ఇదంతా రావు. పురుగుల అన్నం అంటే కొంచెం సివిల్ సప్లైస్ నుంచి వచ్చిన రైస్లో కొంచెం ఇట్లా వస్తు రావడం వల్ల కొన్ని హాస్టల్లో సరి చేయడం జరిగింది. పురుగులు వస్తే వీళ్ళు సరిగ్గా అంటే గోడకు ఆని పెట్టుకోవడం వల్ల కొన్ని చర్యలు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు గోడకు ఆని పెట్టద్దు, ఏది రైస్ బ్యాగ్స్ అవి పెట్టడం వల్ల సివిల్ సప్లైస్ వాళ్ళని కూడా పిలిచి చెప్తే వాళ్ళు షీల్డ్ కవర్ తెచ్చి పురుగులన్నీ పోయే విధంగా అట్లా అక్కడక్కడ అప్పుడప్పుడు వచ్చే విధంగా ఉంటాయి. డీడీ గారు కూరగాయలు కూడా చూసినాము, ఆనియన్స్ మొత్తం మురిగిపోయినాయి, అవి సొరకాయలు కూడా మొత్తం గలీజ్ అయిపోయినాయి. అదేనండి, అవి వాడరు యాక్చువల్గా, అవి పడేసేవే. యాక్చువల్గా కూరగాయలు 2-3 రోజులకు ఒకసారి వస్తాయి, దానికోసమే ఫ్రిడ్జ్ అవి తీసుకున్నాం. పడేయాలి కదండి, దానివల్ల వేరే. అవును, చూడండి ఇక్కడ వర్కర్స్ వార్డెన్స్ కరెక్ట్ లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. మాకు ఇప్పుడు దృష్టికి వచ్చింది, ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. అంటే వీళ్ళు ఏం చెప్తారు విద్యార్థులు అంటే, ఒక 7 నెలలు అవుతుంది మేము వార్డెన్ పై కంప్లీట్ చేసినాం, చెప్తూనే ఉన్నాం అనేది విద్యార్థులు చెప్తారు నాకు బయట. నా దృష్టికి ఇప్పుడు వచ్చింది. అవునండి, మేము సార్ దృష్టికి ఇదే ఫస్ట్ టైం రావడం కాబట్టి చెప్పానండి. డీడీ గారు ఇప్పుడు ప్రధానంగా ఏం చర్యలు తీసుకుంటారు మీరు? తక్షణమే ఏం చేస్తారు? తక్షణమే వీళ్ళ బిల్డింగ్ ఆల్రెడీ షిఫ్ట్ చేస్తున్నాము. నెంబర్ 1 వాటర్ ప్రాబ్లమ్, నెంబర్ 2 ఫుడ్లో అయితే సహించేది లేదు. ఆ వర్కర్స్ను వార్డెన్ను కూడా రేపటి నుంచే ఇంకోరికి ఇన్ఛార్జ్ చేస్తాము. వర్కర్స్ను కూడా తీసేస్తాం, మొత్తం ఉద్యోగం నుండే తీసేస్తాం. అంటే విద్యార్థులు కూడా కొందరు వాళ్ళ అన్నమాటనే నేను చెప్తున్నా, ఎస్సీ హాస్టల్ కాబట్టి వివక్ష చూపుతున్నారు. తిండి కాడ ఉండదండి, అలా ఉండదు. వాళ్ళు చెప్పిన మాట అండి, అలా ఉండదండి. చెప్పానండి. ఏంటండి లెటర్ ఏంటండి? ఆ ఫుడ్ ఆమెని హెచ్డబ్ల్యూని రిమూవ్ చేయమని, ఫుడ్ కోసమని టు చేంజ్ ప్రాపర్. మీరు చెప్పండి, ఇప్పటిదాకా మాట్లాడారు కదా, ఏంటి డీడీ దగ్గరికి వచ్చింది? సార్ ఇప్పుడే మేము హాస్టల్ వార్డెన్ దగ్గర కంప్లైంట్ చేసినాం సార్. వార్డెన్ కేర్లెస్ ఉందని ఏఎస్డబ్ల్యూ సార్ చాలా నెలల నుంచి చేస్తూనే ఉన్నాం సార్ మేము ఇది. కానీ ఏఎస్డబ్ల్యూ సార్కి చెప్పినాం, ఏఎస్డబ్ల్యూ సార్ దగ్గర కూడా ఇది సాల్వ్ అవ్వలేదు. ఏఎస్డబ్ల్యూ సార్ తర్వాత డీడీ సార్ వచ్చి సాల్వ్ చేస్తారు అనుకున్నాం. డీడీ సార్ దగ్గర వీళ్ళు తీసుకెళ్ళలేదని ప్రాబ్లం మాకు సార్ ఇప్పుడు చెప్తేనే తెలిసింది. కాబట్టి మేము ఎన్ని రోజులైనా ఈ సార్ రావట్లేదు, ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లేదు అని మేము అందరం బయట కూర్చొని ర్యాలీ చేసినాం. ఇప్పుడు సార్తో మాట్లాడితే సార్ మేము సాల్వ్ చేస్తాం, బిల్డింగే చేంజ్ చేస్తామని సార్ చెప్పింది సార్. అంతే. బిల్డింగ్ చేంజ్ చేయడం తర్వాత విషయం, ఆ క్లీనింగ్ అంత దరిద్రంగా ఎట్లుంది అంటున్నా. అదే సార్, మేడం కేర్లెస్ ఇదంతా. మేడం మేమైనా ప్రాబ్లమ్స్ చెప్తే మేడం అసలు వినదు సార్, వినదు. ఈ వార్డెన్ మేడం అసలు ప్రాబ్లమ్స్ వినదు. మా దగ్గర నుంచి ఏ ప్రాబ్లమ్స్ ఏందని తెలుసుకొని ఆమె ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి కదా, అట్లా ప్రాబ్లమ్స్ ఏవి సాల్వ్ చేయదు. ఇప్పుడు ఒక వార్డెన్ని లేదు సార్, అమాయకంగానే ఉంటది.
ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరు అమాయకులే సార్, అమాయకంగానే ఉంటుంది కానీ ఆమె చేస్తూనే ఉంటుంది సార్. ఇప్పుడు కొంతమంది పిల్లలతో మంచిగా ఉంటుంది, వాళ్ళతోని వేరే వాళ్ళని ఎగెనెస్ట్గా ఉంచుతుంది. ఇప్పుడు ఒక వర్కర్ ఉంటుంది సార్, వర్కర్ని పెడుతుంది అని అంటే అది పిల్లలందరినీ ఇష్టం అయితేనే వర్కర్ని పెట్టాలి. ఒకవేళ వర్కర్ తీసేయాలన్నా సరే ఆ పిల్లగాలని ఎవరైతే వీళ్ళందరికి నచ్చపోతేనే వాళ్ళని తీసేయాలి. ఆ వర్కర్ని తీసేసింది సార్, వర్కర్ని తీసేసింది ఈమె ఇట్లా చేసింది. ఇప్పుడు నైట్ బొద్దింకలు ఇంకా శానిటరీ ప్యాడ్స్ యూజ్ చేసిన బకెట్తోని రైస్ వండి చాలా మంది సగం తిన్న తర్వాత మిగతా వాళ్ళకి ఎవరికో బొద్దింకి వస్తే వాళ్ళు గ్రూప్లో పెట్టింది సార్. గ్రూప్లో పెట్టగానే అక్కడికి ఆపేసిర్రు. అది చాలా గ్రూప్లో మేడం ఉండదు. ఇప్పుడు చూడండి సార్, బయట నుంచి తెచ్చుకుంటారు అందరు, ఫుడ్ బయట నుంచే తెచ్చుకుంటారు. నైట్ కూడా అందరు ఫుడ్ బయట నుంచే తెచ్చుకుంటారు. అంటే ప్రభుత్వం వీళ్ళకి సరిగ్గా పెట్టట్లేదని తెచ్చుకుంటారు. దోశ సారీ డ్రామా ఫుడ్ సరిగా దరిద్రంగా ఉండడం వల్ల బయట నుంచి దోశ ఇడ్లో ఏదో తెచ్చుకుంటున్నారు విద్యార్థులు. చూడండి, ఇది ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూడాలి ప్రధానంగా. ఇంత దరిద్రంగా ఉంటుందండి, నాకు అర్థం కాదు. విద్యార్థులు ఎట్లా తింటారండి? అది మీ పిల్లలు తింటారా? మీ మంత్రుల పిల్లలు, ముఖ్యమంత్రి పిల్లలు ఎవరైనా తింటారా? అన్న వాళ్ళ చెప్పినప్పుడు ఈ లెటర్ ఇచ్చి ఇగో 2012-2025 అంటే December 20కి వాళ్ళు ఇచ్చినారు. నో రెస్పాన్స్, ఏం లేదు. ఎప్పుడు ఇచ్చారు? 2012-2025 డిసెంబర్లో ఇచ్చినప్పుడు ఇప్పటి వరకు రెస్పాన్స్ లేదు. ఇది ప్రధానంగా ఇక్కడ కింగ్ కోర్టులో ఉన్నటువంటి హాస్టల్లో మేజర్గా ఫుడ్ మరి ఘోరంగా ఉంది. పరిశుభ్రత అనేది లేదు, అస్సలు లేదు. మనం చూసినాం కదా, కూరగాయలు అనుకోండి, ఆ తర్వాత పదార్థాలు ఏవైతే ఉంటావో వంట సామాన్లకు సంబంధించి. ఇంకా తమాషా ఏంటంటే, ఇంకా ఘోరం ఏంటంటే బట్టలు ఒక దగ్గరనే ఉతుకుతున్నారు, అంతే కదా, బట్టలు ఒక దగ్గరనే ఉతుకుతున్నారు. బియ్యానికి వాడే వాటర్ కానీ, కూరగాయలు కడగడానికి వాటర్ కానీ అదే బకెట్లో వాడుతున్నారు. మరి దారుణంగా షెడ్యూల్ కూడా ఉంది ఇక్కడ చూడండి, మెనూకు సంబంధించి. ఆడ మీరు చూడండి, మీకు విజువల్లో కనిపిస్తుంది, అది మెనూకు సంబంధించి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ, హైదరాబాద్ జిల్లా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వసతి గృహంలో మరియు గురుకులాలలో కాస్మెటిక్ ఛార్జీలను పెంచినారు. ఈ పెంపు దీనికి సంబంధించింది కాస్మెటిక్. తర్వాత డైట్ ఛార్జీలు పెంచినది ఇక్కడ క్లియర్ కట్టుకున్నది. కానీ ఆడ ఉన్నది అసలు ఇయ్యరు తెలుసా, వాస్తవంగా అసలు ఇయ్యరు. ఇదంతా పత్రిక బోర్డుకు తొలగించడానికి మాత్రమే ఉంటుంది తప్ప నిజంగా చాలా దరిద్రమైన పరిస్థితి ఉంది. ఎలుకలు, పిల్లులు, బొద్దింకలు ఇవన్నీ తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏం చెప్తున్నారమ్మా మీకు? ఏమైనా ఫైనల్గా డీడీ కానీ లేకపోతే వీళ్ళు ఏం చెప్పారు ఫైనల్గా మీకు? డీడీ సార్ సాల్వ్ చేస్తామని చెప్పారు సార్. 1 వీక్లో వితిన్ 1 వీక్లో సాల్వ్ చేస్తామమ్మా అని చెప్పారు. ఆ స్టేట్మెంట్ ఇచ్చారు. 1 వీక్లో చేయకపోతే అప్పుడు మళ్ళీ బిల్డింగ్ చేంజ్ చేస్తున్నారు, వాటర్ ప్రాబ్లమ్స్, వర్కర్స్ చేంజ్ చేస్తున్నారు, మేడం ని కూడా చేంజ్ చేస్తున్నారు. ఇంకా ఫుడ్ కూడా క్వాంటిటీ ఎక్కువ ఇచ్చి మంచిగా వండిపిస్తున్నారు అందరికి. ఇది ఓవరాల్గా జరుగుతున్న పరిణామంలో భాగంగా తర్వాత డీడీ ఇచ్చిన హామీ ఏంటంటే, ఎవరు వార్డెన్ సమినను మార్చేస్తాం, లేకపోతే ఈ సిబ్బందికి వంట సిబ్బంది ఉంటారు కదా వాళ్ళను మార్చేస్తాం, అదేవిధంగా బిల్డింగ్ కూడా చేంజ్ చేస్తామని చెప్తున్నారు. అది ఒక 1 వీక్లో. 1 వీక్లో కూడా అవుతుందా కాదనేది కూడా డౌటే. ఎందుకంటే ఈ ప్రభుత్వ హామీలు గిట్లే ఉంటాయి. ఈ డీడీ చేతిలో కూడా పెద్ద ఏం ఉండదు. ప్రభుత్వం ముందుకు రావాలి. ఏం జరుగుతుందేమో తెలియదు కానీ మొత్తం అయితే చాలా దారుణమైన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. తెలంగాణలో ఇదే హాస్టల్ కాదండి, చాలా హాస్టళ్ళ పరిస్థితి ఇట్లే ఉంది. విద్యార్థులు కూడా ఒక రకంగా అనుమానం వ్యక్తం చేశారు. ఇది ఎస్సీ హాస్టల్ కాబట్టి కుల వివక్ష కూడా చూపుతున్నారని వీళ్ళు కూడా అన్నారు, విద్యార్థులే అన్నారు. అదే నేను చెప్తున్నా, ఎవరైతే ఏందండి నాకు అర్థం కాదు. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత 10 ఏళ్ళుగా 12 ఏళ్ళుగా సన్నబియ్యం ఇవ్వలేదు, మేము ఇస్తున్నాం అసలు అని బ్రహ్మాండంగా చెప్పుకుంటున్నారు. ఆడ చూస్తూనే ఉత్తదే డొల్ల ఏం లేదు. ఇది పరిస్థితి ఇక్కడ మొత్తం అయితే చాలా దారుణంగా ఉంది. నిజంగా చెప్తున్నా కదా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించిన పిల్లలను, మంత్రుల పిల్లలను ఒక వారం రోజులు ఈ హాస్టల్లో ఉంటే నిజంగా తెలుస్తుంది. వాళ్ళు వచ్చినాక క్లీనింగ్ కాదు, ఇట్లే ఉంటుంది, ఇదే అన్నం తినాలి, ఇదే పరిశుభ్రతలో తింటే వాళ్ళకి తెలుస్తుంది. ఇంత ఘోరంగా ఉంటుందా అండి? నాకు అర్థం కాదు. చాలా దరిద్రంగా ఉంది. ఇప్పటికైనా దృష్టి పెట్టండి, బడ్జెట్ కేటాయించండి. మీ ఉచిత పథకాలను ఎవడు అడిగిండు? ఫ్రీ బస్ ఎవడు అడిగిండు? ఇవన్నీ ఈ పథకాల వల్ల వచ్చేదేముంది? తెలంగాణలో
బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలకు విద్యార్థులకు విద్య వైద్యం నాణ్యంగా ఉంటే వాళ్ళు ఏం కోరుకోరు. కానీ ఈ విద్యనే లేదు, ఫుడ్ కూడా దరిద్రంగా ఉంది. ఇది పరిస్థితి కూడా విద్యార్థులు అయితే చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. డీడీ అయితే హామీ ఇచ్చిందంటే ఎంతవరకు నెరవేరుతుందో చూడాలి మరి.